పేరాస గలవాడు కలహములోను రేపును, యెహోవాయందు నమ్మికించువాడు వర్ధిల్లును. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనంలో లేఖనాలలో తెలియజేస్తున్నాయి. కలహములను రేపడం అంటే ఈ కలిబిలి చేయడం, సహవాసంలోను రైట్ సంబంధాల్లోనూ. కలహాలు ఎవరు రేపుతారు అంటే ఈ గ్రీడీ పర్సన్స్ అంట, పేరాశ కలిగిన వాళ్ళంట. కానీ దానికి ఆపోజిట్ ఏం రాస్తారంటే యెహోవాయందు నమ్మికించువాడు వర్ధిల్లుతాడు, ప్రాస్పర్ అవుతాడు. మనము దీవింపబడటానికి, మన ద్వారా ఇతరులు దీవింపబడ్డం అనేది మన పిలుపైనది. వీఆర్ బ్లెస్డ్ టు బి ఎ బ్లెస్సింగ్, ఇతరులకు దీవెనగా ఉండటానికి. మన యొక్క సంబంధాల్లో, మనకున్న ఎవ్రీ రిలేషన్లో, కుటుంబంలో కానీ, ఆఫీస్లో కానీ, చర్చ్లో కానీ మన యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఒక సమాధానకరముగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, ప్రేమతో పునాది చేయబడి ఉండాలి. అది కూడా దేవుని ప్రేమపై ఉండాలి. ఏ వ్యక్తి అయితే గ్రీడీ పర్సన్గా అవుతాడో, ఇది నాది, నాకు, సెల్ఫ్ గ్రీడీగా ఎప్పుడవుతాడో వాడు ఈ యొక్క భేదములను తీసుకొస్తాడట. హీ విల్ స్ట్రైవ్ ఫర్ ద అక్కడేముండదంటే కాన్ఫ్లిక్ట్, రైట్. కానీ దేవుని నమ్మిన వాడు వర్ధిల్లుతాడు. ఈ యొక్క ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాలు చూసినట్టయితే దేవుని యందు నమ్మికించిన వాడు ఎట్టి విధంగా ఉంటాడు అంటే ఒక క్షేమ కాలములు కూడా ఫలమిచ్చి వర్ధిల్లే ఒక ప్రాస్పరస్ ట్రీగా ఉంటాడు అని రాయబడాడు. అట్టి విధంగా దేవుడు మనం డిజైన్ చేశాడు. మనం అట్టి విధంగా ఉన్నాము, ఉండేదాము. దేవుణ్ణే నమ్ముకుందాం.